హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చాలా సింపుల్గా అయిపోయే ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాము. అది కూడా శనగపిండితోని అలాగే ఎగ్తోని కలిపి ఆమ్లెట్ అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా శనగపిండి ఎగ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా బౌల్లోకి నేను 1 కప్పు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసి. అలాగే ఉల్లికాయలు 1 కప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు శనగపిండి వేసుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదు. మీరు ఎగ్స్ తీసుకునే దాన్ని బట్టి శనగపిండి వేసుకుంటే సరిపోతుంది. నేను 2 ఎగ్స్కి 2 స్పూన్లు శనగపిండి తీసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. పొడి మొత్తం కలిసేలాగా కలుపుకున్నాం కదా. నేను ఇప్పుడు ఇందులోకి చూసారు కదా 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. 2 ఎగ్స్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. అలాగే కొంచెం వాటర్ అనేది వేయాలి. అస్సలు నీసు వాసన అనేది రాదు. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. మొత్తం అంతా బాగా కలుపుకున్నాం కదా. శనగపిండి మొత్తం కలిసిపోయేలాగా మొత్తం కలుపుకుందాము. అలాగే నేను ఇంకొంచెం వాటర్ వేసుకున్నాను. నాకు మొత్తం 1/2 గ్లాస్ వాటర్ పట్టిందనమాట. మీరు వాటర్ అనేది శనగపిండి కలుపుకునే దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఎగ్స్ వేసుకునే దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆమ్లెట్ వేసే ముందు ఒకసారి కలుపుకుంటే అడుగున శనగపిండి అనేది ఉంటే మొత్తం అంతా కూడా బాగా కలుస్తుంది. చూసారు కదా, ఆమ్లెట్ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాతే అప్పుడు మనం ఆమ్లెట్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, అప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం అప్పుడు ఆమ్లెట్ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా ఆమ్లెట్ ఎట్లా ఫ్రై అవుతుందో. ఇప్పుడు ఒకసారి చూస్తున్నాను. ఇప్పుడు టర్న్ చేసుకుంటున్నాను అటువైపుకి. చూసారు కదా బాగా కాలింది కదా. ఇప్పుడు ఒకసారి ఆమ్లెట్ ఫ్రై అయిందా లేదా అనేది చూద్దాము. చూసారు కదా మన ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాము. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ శనగపిండి ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. రెగ్యులర్గా తినే ఆమ్లెట్ కన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు డెఫినెట్గా చాలా బాగా నచ్చేస్తుంది. ఆమ్లెట్ అంటే ఇష్టం లేని వారికి కూడా ఒకసారి ఇలా చేసి పెట్టండి. వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. మా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.